చూడాలి, అది వినాలనిపిస్తుంటుంది. వాటన్నిటిని కట్ చేస్తూ మనసుని కాన్సన్ట్రేషన్లో ఉంచాలి. అది ఎలాగో చూడండి, ఇప్పుడు పాప చేసి చూపిస్తారు. ముందుగా ఒక ఆసనం అండి, వజ్రాసనం. అన్ని ఆసనాల్లోకెల్లా చాలా ఉత్తమమైంది వజ్రాసనం. ఈ ఆసనంలో కూర్చోవాలి. కూర్చొని నిదానంగా ఒక పక్కకు 2 కాళ్ళు పక్కకు తీసుకొని రావాలి. తీసుకొచ్చి కుడి కాళ్ళని తీసుకెళ్ళి ఎడమ కాళ్ళు పక్కన పెట్టాలండి, నడుము పక్కన. 2 కాళ్ళు విడిగా ఉండాలి. 2 మోకాళ్ళు జతలో ఉండాలి. 2 మోకాళ్ళ పైభాగంలో 2 చేతులు ఈ విధంగా 4 వేళ్ళు జత చేసి బొట్నవేలు 2 నిటారుగా ఉంచాలి. ఉంచి పాప చేసినట్టుగా ఆ కుడికాలు పైభాగంలో బొట్నవేళ్ళ నుంచి వెన్నుముక నిటారుగా ఉంచి కన్నురెప్పలు వాల్చకుండా తదేకంగా ఈ గోటి యొక్క భాగాన్ని చూస్తూ ఉండాలండి. ఇక మనసును మొత్తం ఆ 2 గోర్ల భాగం పైనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి. మనసు అక్కడే ఉండాలి, దృష్టి అక్కడే ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు కొత్తలో కళ్ళు బరువెక్కినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, తలనొప్పిగా అనిపించవచ్చు, కంట్లోంచి నీళ్లు కూడా కారడం ప్రారంభమవుతుంటాయి. కానీ అటువంటి వాటికి మనం చెలించకూడదండి. మనసును నిలకడగా ఉంచాలంటే కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇది మనం 1 నిమిషంతో పావుగంట గంట వరకు కూడా సాధన చేసే వాళ్ళు ఉన్నారు. అందులో ప్రాబ్లం ఏం లేదండి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ అలానే భయపడకుండా తదేకంగా ఆ 2 గోర్లని చూస్తూ ఉండాలి. అలా చూస్తూ ఉన్నప్పుడు వెన్నుముక నిటారుగా ఉంచడం అనేది ఒక నియమం. ఆసనంలో పోచర్ కరెక్ట్గా ఉండాలి. ఈ పాప కూర్చున్న ఆసనాన్ని వీరాసనం అంటారండి. అంటే ఒక ధైర్య సాహసాలకు కూడినటువంటి లక్షణాలు డెవలప్ అవుతుంటాయి. పరిపరి విధాలుగా వెళ్తున్న మనసు కేంద్రీకృతం అవుతుంది. ఆ దృష్టిని అలాగే చూస్తున్నప్పుడు ఎన్నిసార్లు ఎటువంటి వచ్చినా వస్తున్న ప్రతి ఒక్క ఆలోచన ఏం చేస్తూ ఉండాలి, కట్ చేస్తూ ఉండాలి. ఆలోచనని కట్ చేయాలి. బాడీలో కొన్ని పెయిన్స్ వస్తూ ఉంటాయి, వాటిని కొంచెం కొంచెం ఓడ్చుకుంటూ ఉండాలి. అలాగే చేస్తుంటే కంట్లోంచి నీళ్లు కూడా కారడం ప్రారంభం అవుతాయండి. అలా కారడం ప్రారంభమైనప్పుడు భయపడుతుంటారు చాలామంది. భయపడకూడదు. ఏమవుతుందంటే ఈ కంట్లో ఉన్నటువంటి మలినాలు ఏవి ఉన్నా ఆ నీటి ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. కంటి చూపు కూడా మెరుగవుతూ ఉంటుంది. అయితే ఇది మనసును నిలకడగా ఉంచడానికి అయితే బయటకు వచ్చేది కూడా సడన్ గా రాకూడదండి. అది ఎలా రావాలి అంటే కళ్ళు మూసుకొని 1 నిమిషం నరసేపు 2 కళ్ళు అలాగే మూసుకొని ఉంచాలండి. మూసి ఉంచి 2 అరచేతుల్ని రఫ్ చేసుకోవాలి. అలా రాపిడ్ చేసి కనుగుంటలపై బోర్లించాలండి. ఈ అరచేతి గుంట భాగాన్ని కనుగుంటలపై బోర్లించి కళ్ళు లోనే రొటేట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ విధంగా కళ్ళు ఇలా రొటేట్ చేస్తూ ఉండాలి, రైట్ లెఫ్ట్. అలా ఒక 3 టైమ్స్ రొటేట్ చేశాక మళ్ళీ కళ్ళు మూసి ఉంచి ఒక 1 మినిట్ అలా ఉండి 2 చేతులు రబ్ చేసుకొని కనుగుంటలపై బోర్లించి నిదానంగా చేతులు అడ్డు తొలగిస్తూ బయట ఉన్న వెలుగుకి మనం చూస్తూ ఉండాలండి. ఆ విధంగా బయటికి రావాలి. ప్రతిరోజు 3 సార్లు ఈ సాధన చేయాలండి. ఇలా చేస్తే తప్పకుండా మానసిక సమతుల్యం వస్తుంది. కాన్సన్ట్రేషన్ పవర్ విపరీతంగా పెరుగుతుందండి. అంటే ఎంతసేపు చేయొచ్చు? 3 సార్లు అని చెప్పారు. సో ఎన్ని మినిట్స్ డ్యూరేషన్ చేయొచ్చు? డ్యూరేషన్ అనేది మనం కూర్చునే కెపాసిటీని బట్టి, సాధన పెంచుకుంటూ పోతూ ఉన్నదాన్ని బట్టి 5 నిమిషాల నుంచి 30 నిమిషాలు 1 అవర్ వరకు కూడా చేసే వాళ్ళు ఉన్నారండి. ఇలా చేసినప్పుడు కళ్ళు మంటలు మండి భారంగా ఉంది, నొప్పిగా ఉంది, ఇంకా ఎండ్ వరకు నేను చేయలేకపోతున్నాను మాస్టర్ అనుకున్నప్పుడు అలాగే కళ్ళు మూసుకొని నిమిషంన్నర రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అవుతూ కూడా మళ్ళీ మనసులో ఈ 2 గోర్లనే ఆలోచిస్తూ ఉండాలి. మళ్ళీ వేరే థాట్ అనేది రానివ్వకూడదు. అలా కళ్ళు ఎప్పుడైతే శ్రమ నుంచి బయటకు వస్తాయో మళ్ళీ కంటిన్యూ చేయాలి. అంటే మధ్య మధ్యలో కళ్ళు మూస్తున్నప్పటికీ ఎక్కువ సమయం కూర్చొని సాధన చేస్తూ ఉంటే క్రమక్రమంగా అవి సాధనా శాతం పెరుగుతుంది. మనం చేసుకోవచ్చండి. అది మన కెపాసిటీని బట్టి ఉంటుంది, చేసుకోవచ్చు. మన నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు గారు లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మేడం. నా ఏజ్ 39 అండి. ఓకే. నాకు 5-6 ఇయర్స్ అయిందండి హెడేక్ వచ్చి. ఇదే ఫ్యాన్ గాలి పడదు, తర్వాత ఏదన్నా మసాలా ఫుడ్లు తిన్నా, తర్వాత ఇష్టం లేని పనులు చేసిన, ఎక్కువగా ఎండ లైటింగ్ కళ్ళల్లో పడ్డా, ఇలా ఉందండి. చాలా మెడిసిన్స్ వాడానండి నేను. న్యూరాలజిస్ట్ దగ్గర వాడాను, హోమియోపతి వాడాను, ఎక్కడ తగ్గలేదు. ఇంకా ఎప్పుడు మైల్డ్ గా ఉంటుందండి. దానికోసం ఒక ప్రాణాయామం, ఒక ఆసనం ఏమన్నా గురుగారు చూపిస్తారేమన్నా ఫోన్ చేస్తున్నానండి. తప్పకుండా అండి శ్రీనివాసరావు గారు. మీరు అడిగిన దాంట్లోనే మీకు ఆన్సర్ కూడా ఉందండి. మీకు తలనొప్పి అన్నారు. ఈ తలనొప్పి అనేది పిల్లలకు, పెద్దలకి ఎవరిని తీసుకున్నా ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఫస్ట్ లో మనం చెప్పినట్టుగా మనం తీసుకునేది హై స్థాయిలో ఉంది, కెపాసిటీ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయలేక శరీరం, మనసు మొత్తం కూడా బాగా వీక్ అయిపోతుందండి. అటువంటిప్పుడు మనం రెస్ట్ తీసుకోవాలి. శరీరానికి రెస్ట్ కావాలి. ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయాయంటే రెస్ట్ అవ్వాలి. మనం ఎప్పుడైతే పడుకుంటామో నిద్రలే సమయానికి మళ్ళీ తలనొప్పి తగ్గిపోతుందండి. అంటే దీనికి మీరు మెయిన్గా చేయవలసింది సార్ మెడిటేషన్ నేర్చుకోండి. మెడిటేషన్ నేర్చుకొని మీరు ప్రాక్టీస్ చేయగలిగినట్టయితే మీ హెడేక్ సమస్య మొత్తం తొలగిపోతుందండి. వీటికి ప్రాక్టికల్స్ కన్నా ఈ మెడిటేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. చివరిలో మీకు ఒకటి నాడీ శోధన అని నేర్పిస్తామండి. పాప అది మరి చివరి సబ్జెక్ట్లో చెప్తాము.
అంటే ఒక ముక్కురంధ్రం ద్వారా శ్వాస తీసుకొని మరొక దాంతో వదలడం. అది చేయడం ద్వారా మీ బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ లెవెల్ సెట్ అవుతూ ఉంటుంది. ఈ తలనొప్పి కూడా వేడి ఎక్కువగా ఉన్నప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుందండి. మీరు మసాలాలు ఇవి తీసుకోవడం కానీ, లైటింగ్ తలపైన ఎక్కువ పడ్డప్పుడు కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాక్టికల్ చివరిలో చూపిస్తామండి. దానికి తోడుగా మీరు మెడిటేషన్ ఒకటి చక్కగా ప్రాక్టీస్ చేసుకొని ప్రతిరోజు మినిమం ఒక 40 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక బెడ్ పైనే కూర్చోండి, ప్రశాంతంగా మెడిటేషన్లో కూర్చోండి. రాత్రి నిద్రపోయేటప్పుడు ఇప్పుడు టైం లేదు అనుకుంటే ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ మీరు చేయగలిగినట్టయితే సెట్ అవుతుందండి. ఇక మీకు బాగా తలనొప్పిగా అనిపించింది అన్నప్పుడు ఎప్పుడైతే తలనొప్పి అనిపిస్తూ ఉంటుందో ఆ సమయంలోనే ఒక 20 మినిట్స్ పక్కకి వెళ్ళేసి జస్ట్ మెడిటేషన్ అంటే ఒక సుఖాసనంలో కూర్చొని ఎడమ చేతిలో కుడి చేతి నుంచి కళ్ళు మూసుకొని న్యాచురల్గా జరుగుతున్నటువంటి శ్వాసని గమనించండి. సో మీరు అలా చేస్తూ ఉండండి, తప్పకుండా మీ ప్రాబ్లం క్యూర్ అవుతుందండి. హెడేక్ అనేది పెద్ద సమస్య కాదు, యోగాతో మంచి ఫలితం ఉంటుంది. అయితే యోగాసనాలకి సంబంధించి ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ అనేది ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలు ఉంటాయి ఆహారానికి? ఆహార నియమాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు చాలా మంది స్టూడెంట్స్ కానీ ట్రావెలర్స్ కానీ చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. అది రుచి వరకు గొంతుకు దిగిన వరకు బాగానే ఉంటుందండి. తర్వాత దాని డైజెషన్ ప్రాసెస్ చాలా స్లో అవుతుంది. దానివల్ల టాక్సిన్స్ చాలా జనరేట్ అయిపోతున్నాయి బాడీలో. అవి పైకి తనేటప్పటికి చాలా హెడేక్ రావడం, డిజీనెస్, నిద్రపోవడం, మళ్ళీ దానికి ఓవర్కమ్ చేయడానికి టీలు కాఫీలు తాగుతున్నారు, స్మోకింగ్ చేస్తున్నారు. కాబట్టి ఆహార నియమాలు చాలా ఇంపార్టెంట్ యోగా చేయడంలో. ముఖ్యంగా సాల్ట్ ఒకటి, రెడ్ చిల్లీ పౌడర్, కారం ఒకటి తగ్గిస్తే చాలా మంచిది. దీని ఎఫెక్ట్ తొందరగా తెలుస్తుంది అనమాట మనం యోగా ప్రాణాయామం చేస్తే. లేకపోతే కౌంటర్ ఎఫెక్ట్ అయిపోతుంది, రివర్స్ ఎఫెక్ట్ వస్తుంది, అల్సర్స్, యాసిడిటీ పెరిగిపోతుంది. ఓకే. అలాగే మీరు చిన్నపిల్లల్లో ఇప్పుడు చూస్తే కాన్సన్ట్రేషన్ ఒకటి పెద్ద ప్రాబ్లమ్ గా ఉంది. అవునండి. సో కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఎలాంటి ఆసనం సజెస్ట్ చేస్తారు? చిన్నపిల్లలకి ఇప్పుడు నిష్పంద భావాసనం అని ఉంది. వాళ్ళని రిలాక్స్ చేసేయాలండి. ఫస్ట్ వాళ్ళని ఏదైనా విషయం మీద కాన్సన్ట్రేట్ చేయమంటే వాళ్ళు చేయరు వెంటనే. వాళ్ళని కొంచెం రిలాక్సేషన్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు చేయనిచ్చి తర్వాత వాళ్ళని మళ్ళీ మన వైపు తీసుకొచ్చి ఒక స్థిరాసనంలో కూర్చోబెట్టాలి. దానికి నిష్పంద భావాసనం అని ఒకటి ఉంది. అంటే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ పెరగడానికి రిలాక్సేషన్ ఫస్ట్ కావాలి. రిలాక్సేషన్ కి సంబంధించిన ఆసనం ఇది. ఇది వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా హాయిగా కూర్చొని రిలాక్స్ అయిపోయినరా అంటే చాలా హాయిగా ఉంటుంది. దాని తర్వాత మన సబ్జెక్ట్ ని మనం వాళ్ళకి చెప్తుంటే తర్వాత వాళ్ళు వింటారు. ఇంకా వాళ్ళ లెవెల్ కి రావాలి. ఎప్పుడు టీచర్ నుంచుని స్టూడెంట్ కూర్చుని ఉంటే వాళ్ళకి రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది. వాళ్ళ లెవెల్ కి మనం వెళ్ళిపోయినప్పుడే వాళ్ళు వెంటనే నేర్చుకుంటారు. టీచర్ కూడా ఆ లెవెల్లో కూర్చుని వాళ్ళకి ఏదైనా సబ్జెక్ట్ చెప్తే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇది నిష్పంద భావాసనం చాలా సింపుల్ అండి. ఇది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా చేయొచ్చు. 2 చేతులు కొంచెం బ్యాక్ సపోర్ట్ ఇచ్చి, అంటే గోడ సపోర్ట్ తీసుకోకుండా మన హ్యాండ్ సపోర్ట్ తీసుకుని హెడ్ని కొంచెం 45 డిగ్రీస్ యాంగిల్లో పెట్టి కొంచెం బ్రీదింగ్, పిల్లలు వాళ్ళకి తెలుసు బ్రీదింగ్ చేయక్కర్లేదు, నార్మల్గా చేసి 5 మినిట్స్ లోపల మళ్ళీ తీసుకురావచ్చు. ఇప్పుడు వాళ్ళకి రిలాక్సేషన్ వస్తుంది, వెంటిలేట్ అయిపోతాయి ఫీలింగ్స్. ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నా, కోపం కానీ ఈర్ష్య కానీ ఏదైనా చిన్నపిల్లలు, ఇది ఒక మంచి ఆసనం అండి. ఓకే. అంటే జనరల్గా మనం ఈ పోస్చర్లో కూర్చోవడం జరుగుతుంది. సో జనరల్ గా చేతులు వెనక్కి పెట్టుకుని రిలాక్స్ అవుతూ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. ఓకే. దాని తర్వాత సిద్ధాసనం ఉంటుంది. ఐ మీన్ తెలిసినంత వరకు ఇది కొంచెం కాన్సన్ట్రేషన్ పెరగడానికి యూజ్ అవుతుంది. సో సిద్ధాసనం ఎలా చేయాలి? సిద్ధాసనం ఆల్రెడీ మేము చూపించాము స్టార్టింగ్ లో, మళ్ళీ చూపిస్తాము. నార్మల్ గా సుఖాసనం చేస్తూ ఏదైనా పద్మాసనంలో 2 లెగ్స్ క్రాస్ చేస్తాం. ఇందులో సిద్ధాసనంలో సింగిల్ లెగ్ క్రాస్ చేస్తాం అనమాట. 2 చేతుల్లో లెఫ్ట్ హ్యాండ్ పైన రైట్ హ్యాండ్ పెట్టి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ మేము బ్యాలెన్స్ చేస్తామండి. హ్యాండ్లోంచి వచ్చే ఎనర్జీస్ బ్యాలెన్స్ చేసి అవేర్నెస్ అనేది చెస్ట్ మీద పెడతాం. ఈ సిద్ధాసనంలో మెయిన్ జరిగేది అంటే ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు మనం. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ నేను ఏదైనా చెయ్యాలి, జీవితంలో సాధించాలనేది ఒక డైలీ ఒక ఫిక్స్డ్ టైం 10 మినిట్స్ నేను ఇలా చేయాలి, నా లైఫ్లో ఎదగాలనేది ప్రోగ్రామింగ్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి ఈ సిద్ధాసనం. ఓకే. అలాగే ఇప్పట్లో బాగా పైకి తెలుస్తున్న ఇది ప్రాణాయామం, భ్రమరి ప్రాణాయామం అని వింటున్నాం. సో దాని గురించి చెప్పండి. భ్రమరి ప్రాణాయామం అనేది జ్ఞాపక శక్తిని బాగా డెవలప్ చేస్తుందండి. ఈ జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా ఇటీవల కాలంలో అందరూ మొబైల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. దాంతో తలనొప్పి రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ని కూడా ఆ రేడియేషన్ కూడా తట్టుకోవడానికి కెపాసిటీని బాగా ఉపయోగపడుతుంది. ప్రాణాయామం ఎలా చేయాలి చెప్తామండి. అసలు భ్రమరి ప్రాణాయామం అంటే, భ్రమరం అంటే తుమ్మెద అండి. తుమ్మెద అంటే ఒక తూనిగా, అంటే భ్రమరనాదం తూనిగా ఏ విధంగా శబ్దం చేస్తుందో ఆ విధంగా చేయవలసింది. ఆ విధంగా చూడండి, ఈ విధంగా వజ్రాసనంలోకి రావాలి. ఈ ఆసనం నుంచి బయటకు వచ్చేసి వజ్రాసనంలో కూర్చోవాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచి
రెండు చేతులు అలా ఉంచి వెన్నుముక నిటారుగా ఉంచాలండి. నిటారుగా ఉంచేసి రెండు చేతుల్ని చూపుడు వేలు మినహా మిగతావి నిటారుగా ఉంచాలి. స్ట్రైట్గా ఉంచి ఊపిరితిత్తులు నిండుగా శ్వాస తీసుకొని రెండు చూపుడు వేళ్లతోటి చెవి రంధ్రాలని బంధించి ఉంచాలి. అంటే మూసి ఉంచాలండి. మూసి ఉంచి కళ్ళు మూసి ఉంచి జుమ్ ఆ విధంగా ఆల్టర్నేట్గా తీసుకెళ్తూ ఉండాలి. ఈ విధంగా 5 నుంచి 8 టైమ్స్ చేయాలండి ప్రతిరోజు, మార్నింగ్ ఈవినింగ్, సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత ఈ పోచర్లో చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఇది కాన్సన్ట్రేషన్కు ఉపయోగపడుతుంది, మెమొరీ పవర్కి ఉపయోగపడుతుందండి. తక్కువ సమయంలో మంచి ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే ఇలా చేసేటువంటి భ్రమరి ప్రాణాయామంతో చాలా మంచి మార్పు వస్తుంది. ఓకేనండి. మన నెక్స్ట్ కాలర్ నరేందర్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ నరేందర్. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నాకు హలో మేడం. చెప్పండి నరేందర్ గారు, వింటున్నాం. నాకు మోకాలు నొప్పి ఉంటుంది మేడం. మోకాళ్ళ నొప్పులు? మోకాలు నొప్పి ఉంటుంది. నా ఏజ్ 48 ఓకే ఓకే మేడం. సో దానికి ఎలాంటి ఆసనాలు వేయచ్చు? అదే ఆసనాలు ఎలా చేస్తుంది? ఓకే, మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులకు చేయొచ్చండి. ఇది లెగ్స్ రొటేషన్ అని చెప్పేసి తను లేచి నుంచున్నాను. ఒకసారి రెండు అరచేతులు లెగ్స్ పైన పెట్టు. ఆ విధంగా చేసి ముందు నుంచి వెనక్కి తిప్పుతూ రొటేట్ చేస్తూ ఉండాలండి. ఈ విధంగా సో ఏ ఏజ్ వాళ్ళు ఇలాంటి ఆసనాలు వేయచ్చు? అంటే చిన్నపిల్లలు కొంతమంది కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి ఉంటాయి. చేయొచ్చండి. ఓకే, అయితే ఇది అందరూ చేయొచ్చు. ఎవరు చేయకూడదంటే చాలా ఏజ్ ఎక్కువగా ఉండి 60 ఇయర్స్, 55, 60, 70 ఉన్న వాళ్ళు చేయకూడదు. ఎక్కడన్నా కింద పడి కాళ్ళు ప్యాచెట్స్ అయ్యి కాళ్ళు విరుగుతాయి కదండి, వాళ్ళు చేయకూడదు. దాంతోపాటుగా లెగ్ రొటేషన్ ఉంటుందండి. నడుల మీద చేతులు తీసుకున్నా లెఫ్ట్ లెగ్ పైకి తీసుకో, ఓన్లీ లెగ్ మాత్రమే ఇలా రొటేట్ చేస్తూ ఉండాలండి. ఆ విధంగా. ఓకే, ఫస్ట్ మోకాళ్ళు రొటేట్ చేసాం, తర్వాత కింద మడమలు రొటేట్ చేస్తూ ఉండాలి. అయితే ఈ యోగాసనాలు వేస్తున్నాం మనం. యోగాసనాలు వేసేటప్పుడు మనం ఏదైనా మెడికేషన్ లో ఉన్నాం అనుకోండి, అది యూజ్ చేయొచ్చా? మెడిసిన్స్ వల్ల ఎలాంటి నష్టం ఉండదా మనకి? నష్టం అయితే ఉండదండి. అట్ ప్రెసెంట్ మీరు కంటిన్యూ చేస్తూనే ఈ ప్రాణాయామం సాధనలు చేస్తున్న కొద్దీ దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు. కాబట్టి డోస్ బై డోస్ మీరు తగ్గించేసుకుని ఒక టైం వస్తుంది, ఇంకా మీకు మెడిసిన్స్ అవసరం ఉండదు. డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆపేసి మీరు టెస్ట్ మళ్ళీ టెస్ట్ చేసి షుగర్ కానీ బీపీ కానీ టెస్ట్ చేయించుకుని ఆ స్థాయికి ఎదిగిపోతారండి. మీకు అంతర్చేతన వచ్చేస్తుంది, ఇన్నర్ హెల్ప్ దొరుకుతుంది. ప్రతి మనిషికి ఇన్నర్ రిసోర్సెస్ ఉంటాయి, ఇంకా అది ట్యాప్ చేయడం మొదలు పెడతాడు. ఇంకా బయటతో డాక్టర్స్ తో వీళ్ళతో పని ఆటోమేటిక్ గానే మనకి తెలియకుండా తగ్గిపోతూ ఉంటుంది యోగా ద్వారా. ఓకే, అలాగే మనకి కంట్రోల్ చేసుకోవాల్సింది ముఖ్యంగా యాంగర్. అవునండి, ప్రతి చిన్నదానికి కోపం వచ్చేస్తుంది. సో కోపాన్ని తగ్గించుకోవడానికి ఏమైనా ఆసనాలు చెప్పగలరా? ఆసనం ఉందండి. అసలు కోపం ఎందుకు వస్తుంది అంటే మనిషికి చిన్న పిల్లల నుంచి పెద్దవాడి వరకు లేబుల్స్ తో తిరుగుతున్నారండి ఈ ప్రపంచంలో. నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని అని. అంటే లేబుల్స్ ఎలా అంటే ఇంటి గడప దాటగానే వాడు మళ్ళీ పెడెస్ట్రియన్ అయిపోతున్నాడు, బస్సులో ఎక్కగానే ప్యాసింజర్ అవుతున్నాడు. అక్కడ నేను ప్యాసింజర్ అని మర్చిపోయి నేను డాక్టర్ని, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని అక్కడ అహం వస్తుంది అనమాట. ఈ లేబుల్స్ని తగ్గించుకుని నా సాధారణ మానవుడిగా జీవించి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో చేస్తే యాంగర్ తగ్గుతుంది. దీనికి శశాంకాసనం అనే ఒకటి ఉందండి, ర్యాబిట్ పోజ్ అంటారు. అక్కడ ఏమవుతుంది అంటే ఈగో ఉంటుంది హ్యూమన్ బీయింగ్లో, అది గ్రౌండ్కి వెళ్ళిపోతుంది, గ్రౌండ్ లెవెల్లో డిశ్చార్జ్ అయిపోతుంది. ఇప్పుడు శశాంకాసనం వజ్రాసనంలో కూర్చుని రెండు హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకుని ఇంటర్లాక్ చేసుకోవాలి. లేకపోతే రెండు హ్యాండ్స్ ఇలా పెట్టుకుని బ్రీద్ ఇన్ ఎక్సేలింగ్ చేస్తూ ఫ్రంట్ బెండ్ చేయాలి, బాడీని టోటల్ బెండ్ చేసి నుదుటిని గ్రౌండ్లో టచ్ చేస్తామండి. ఎప్పుడైతే టచ్ చేస్తే మా అహంకారం అంతా గ్రౌండ్ అయిపోతుందండి. ఇప్పుడు గుడిలో కూడా మనం సాష్టాంగ నమస్కారం చేస్తాం అంటే ఇంకా సరెండర్ అనమాట, టోటల్ సరెండర్. అన్ని ఎనర్జీస్ గ్రౌండ్ అయిపోతాయి. ఇది రోజు 10 minutes మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తే యాంగర్ కంట్రోల్ వస్తుంది. ఎప్పుడైతే యాంగర్ కంట్రోల్ వస్తుందో ఇంకా మన జీవితం చాలా బాగుంటుందండి. ఎక్సేల్ చేస్తూ కింద కొంగాలి, మళ్ళీ ఇన్హేల్ చేస్తూ బ్యాక్ రావాలి. ఈ టెక్నిక్స్ అని మేము సింపుల్ గా చెప్తున్నాం, ఇది చాలా సూక్ష్మమైనది, గురువు ద్వారా నేర్చుకుంటేనే మంచిది. ఓకే, అలాగే అంటే ఎక్సర్సైజెస్ ముందు మనం వార్మప్స్ అని చేస్తాము. అవునండి, అలా యోగా కూడా ఏమైనా అవసరం అవుతుందా? తప్పకుండా చేయాలండి. వార్మప్స్ ఉన్నాయి. యోగా చేసే ముందు ఒక శవాసనం వేసి బ్లడ్ సర్క్యులేషన్, బ్రీతింగ్ సర్క్యులేషన్ ఉంటుంది, అది రెగ్యులేట్ అవుతుంది. చేసేసిన తర్వాత కూడా మళ్ళీ శవాసనంలోకి రావాలి. వార్మప్స్ అంటే కొంచెం స్టాండింగ్ పోజ్ లోని జాగింగ్ లాంటివి, హ్యాండ్ మూవ్మెంట్స్ ఈ మధ్య చాలా ఛానల్స్ చూపిస్తున్నారు, అది చేయవచ్చు. సో జనరల్ వార్మప్స్ చేసుకుని యోగా చేయాలి, లేకపోతే కంట్రోల్ పట్టేస్తాయండి. మళ్ళీ యోగాలో కూడా కొన్ని ఆసనాలు కౌంటర్ ఆసనాస్ ఉన్నాయి,
అవి చేసే మళ్ళీ బ్యాక్ రావాలి. ఓకే యోగాలో 3 స్టేజెస్ ఉన్నాయి, సింపుల్ గా చెప్తాను. అందులో కన్స్ట్రక్షన్, స్టిల్నెస్ లోకి వస్తారు, మళ్ళీ మధ్యలో మళ్ళీ రిలాక్సేషన్. ఈ 3 స్టేజెస్ స్టెప్ బై స్టెప్ చేయాలి. ఓకేనండి. మన నెక్స్ట్ కాలర్ పద్మ లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ పద్మ. స్వప్న అండి. చెప్పండి. నాకు 22 ఇయర్స్ ఉంటాయండి. ఓకే. అది పొట్ట ఎక్కువగా వచ్చేస్తుంది నాకు. పొట్ట ఎక్కువగా కనిపిస్తుంది. అవునండి. ఓకే. హలో. చెప్పండి. సో 25 ఇయర్స్ అండి మీ ఏజ్? 22 అండి. 22. అవునండి. సో పొట్ట కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అవునండి. సరే అండి, మీరు ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్నటువంటి యోగా సెంటర్కి వెళ్ళి ముందుగా సూర్య నమస్కారాలు నేర్చుకోండి మేడం. దాంట్లో 12 స్టెప్స్ ఉంటాయండి. ఆ 12 స్టెప్స్ మీరు నేర్చుకొని రెగ్యులర్గా ఉదయం పూట ఒక 40 మినిట్స్ కంటిన్యూ చేయండి. అంటే ఒక రౌండ్ చేయడం, శవాసనంలో రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ చేయడం, మళ్ళీ శవాసనంలో రెస్ట్ తీసుకోవడం బాగా చేయండి. అలా చేస్తూ ఉంటే ముందు శరీరంలో టాప్ టు బాటం వరకున్న ఫ్యాట్ నిల్వలు మొత్తం ఖర్చు అయిపోతాయండి. మినిమం ఒక 20 మినిట్స్ చేసాము ఆగిపోయామంటే అప్పటి వరకు శరీరంలో ఉన్న శక్తే ఖర్చు అవుతుంది. మళ్ళీ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ డెవలప్ అవుతుందండి. కానీ అక్కడ మనం ఏం చేయాలి, కంటిన్యూషన్గా ఒక 40 మినిట్స్ 1 అవర్ మీరు సూర్య నమస్కారాలు, ఆసనాలు కంటిన్యూ చేయగలిగినట్టయితే మీ ప్రాబ్లం క్యూర్ అవుతుందండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి నిష్ణాతులైన యోగా సెంటర్కి వెళ్ళండి. ఆ స్టమక్ సంబంధించిన ప్రాక్టికల్స్ కొన్ని ఉంటాయి, ప్లస్ సూర్య నమస్కారాలు చాలా బెనిఫిట్ అండి. వాటిని మీరు చూసుకోండి, తప్పకుండా సెట్ అవుతుంది. ఓకేనండి. మరింత యోగా గురించి మనం మాట్లాడుకునే ముందు ఐకేఫీలో ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచు తీగలాగా, ఈజీ